నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూసుకున్నాం. ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. జనుల అధికారులు యెరూషలేములో నివాసం చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు యెరూషలేమునందు 10 మందిలో ఒకడు నివసించినట్లును, మిగిలిన 90 వేరు పట్టణముల్లో నివసించినట్లును చీట్లు వేసిరి. సో దేవుని మందిరంలో కానీ కుటుంబాల్లో కానీ ప్రతి చోట కూడా క్రమం అనేది కావాలి, ఒక పద్ధతి అనేది కావాలి. దేవుడు అల్లరికి కర్త కాదు, దేవుడు దేనికి కర్త? సమాధానానికి కర్త. అందుకనే పౌలు కూడా చెప్తాడు 1 కొరింథీ 14వ అధ్యాయంలో, సమస్తము క్రమంగా జరగనివ్వాలి. ఈ కొంతమంది ఏం చేస్తారంటే, ఈ భాషలు మాట్లాడేవారు ఇతర వారు ఏం చేస్తారంటే ఒక క్రమం అనేది ఉండదు. సో క్రమం అనుకుని దైవికమైన క్రమం, దేవుడు బైబిల్లో చెప్పిన క్రమం ఉండాలి, కానీ మళ్ళీ లోక పద్ధతి ఉండకూడదు, లోక మర్యాదను అనుసరించకూడదని కూడా పౌలు రోమా పత్రికలో చెప్పాడు. 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. అలాగే దైవికమైన క్రమం కావాలని లోక పద్ధతి ఉండకూడదు. కానీ చాలా సంఘాల్లో ఈ లోక సంబంధమైన సభా విధానాలని తీసుకొస్తారన్నమాట. సో అది లోకం అనేది సంఘ క్రమంలో ప్రవేశించకుండా దైవికమైన క్రమం కలిగి ఉండాలి. సో కాబట్టి ఒకవేళ ఏదైనా పద్ధతులు కొన్ని వాక్యానికి అనుగుణంగా ఉంటే పర్వాలేదు. లోకంలోనే కూడా దేవుని పద్ధతి ప్రకారం కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. ఏవైతే లేవో వాటిని వదిలేసుకోవాలి. కాబట్టి మనం సహవాసంలో ఉన్నప్పుడు ఇవన్నిటినీ కూడా గమనించాలి. ఎందుకంటే లేకపోతే వారు చేసే అక్రమంలో మనం కూడా పాలుభాగస్వం అవుతాం. అక్రమం చేయటానికి కాదు, కానీ క్రమంగా నడుచుకోవటానికి దేవుడు మనల్ని పిలిచాడు. అయితే ఇక్కడ ఏంటంటే యెరూషలేములో నివాసం చేసేది, ఇది గొప్ప భాగ్యం అన్నమాట. మనకి పాట కూడా ఉంది, నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు. 84వ కీర్తనలో కూడా ఆసాపు కుమారులు ఈ పాట పాడతారు అన్నమాట. కనుక మీరందరూ కూడా ధన్యులు. యేసు ప్రభువుని నమ్ముకుని ప్రతి కోరికలో కూడా సాధ్యమైనంత వరకు ఆటంకాలు లేనప్పుడు వచ్చి వాక్యం వింటూ శ్రద్ధగా జీవితాన్ని క్రమపరుచుకుంటూ ప్రార్థన చేస్తూ ఎవరి విధిని వారు జరిగిస్తున్నారు. సో వారి ధన్యులు, అది కూడా ఒక ధన్యత అన్నమాట. అయితే జనుల అధికారులు యెరూషలేములో, అధికారులందరూ కూడా ఎక్కడ నివాసం చేశారు? యెరూషలేములో. సేవకుడు ఎక్కడ నివాసం చేయాలి? దేవుని మందిరంలో. ఓకేనా? ఈ దినాల్లో కొత్త నిబంధనలో తర్వాత మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు యెరూషలేమునందు 10 మందిలో ఒకడు నివసించినట్లు, మిగతా 90 వేరు పట్టణంలో నివసించినట్లు చీట్లు వేస్తారు. అందరూ యెరూషలేములోనే ఉండాలంటే కాదన్నమాట. అందుకనే ఏం చేశారంటే 10 మందిలో చీట్లు వేశారు. ఒక్కరే 10 మందిలో జనంలో 10 మందిలో ఒక్కడే యెరూషలేములో ఉండాలి, మిగిలిన 90 వేరు వేరు పట్టణాలు. సో ఎప్పుడు అందరూ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉంటానంటే కాదు. నాకు కూడా చాలా సంఘర్షణ జరిగింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకి నన్ను 1986లో దేవుడు తీసుకొచ్చాడు, పరిచర్య అప్పగించాడు. దాన్ని క్రమంగా చేయటానికి దేవుడు నడిపిస్తూ వచ్చాడు. ఎదిరింపులు బెదిరింపులు ఎక్స్టర్నల్గా సువార్త ప్రకటించే టైంలో వచ్చినప్పటికీ కూడా ధైర్యపరిచి కాపాడి నడిపించాడు, వాగ్దానం ఇచ్చాడు. తర్వాత చర్చ్లో, మందిరంలో ఇంటర్నల్ సమస్యలు ఉన్నప్పటికీ ఆ విధంగా సప్రెస్ చేయాలని చూసినప్పటికీ కూడా దేవుడు నడిపించాడు. సరే, చివరికి పని అంతా జరిగిన తర్వాత నన్ను హెబ్రోన్కి పంపేసిన తర్వాత కూడా హెబ్రోన్ వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేయమని పంపించారు. కాబట్టి అలా దేవుడు సమకూర్చాడు. నేను ఇక్కడ తీసుకొచ్చాను. దేవుడు ఓడిపోడు. ఎప్పుడు ఎవరు ఓడిపోతారు అంటే వారి కుయుక్తులు, వారి స్వార్థాలను బట్టి ఏదో చేస్తూ ఉంటారు. దేవుడు ఎందుకంటే వదిలేస్తాడు.
ఏదో రకం కక్షతో అయినా మిషతో అయినా ఏం జరగాలి, పరిచర్య జరుగుతుంది. అయితే కక్షతో చేస్తే అది ఇతరులకి లాభం ఉండొచ్చు. పరిచర్య సరిగా చేస్తే, సువార్త చెప్తే, వాక్యం సరిగా చేస్తే, సిద్ధపరిస్తే వారికి లాభం ఏమి ఉండదు. దేవుడు వారికి బహుమానం ఏమి. అయితే దేవుడు చెప్పినట్టుగా చేసినప్పుడు, దేవుని పిలుపుని ఆధారం చేసుకున్నప్పుడు అన్ని బాధ్యతలు ఎవరు వహిస్తారు? దేవుడే వహిస్తారు. సో అలాగా ఆ పద్ధతిలో మనం ఉండేది నేర్చుకోవాలి. అంతేగాని నేను అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా. నేను వైజాగ్లో కూడా నన్ను ఇచ్చారు. ఇప్పుడు కాదు, కొన్ని చాలా మోర్ దాన్ 20 years బ్యాక్ మేము అప్పుడే 30,000 మీకు ఇస్తాము, తర్వాత అది ఫ్లోర్ పోర్షన్ అంతా ఇస్తాము అని చెప్పారు. చెప్పిన తర్వాత మీ పరిచర్య నచ్చింది, ఇంటికి గృహాలు దర్శించడం, వాళ్ళని బలపరచడం, సువార్త చేయటం ఇవన్నీ నచ్చినాయి. సంఘ పరిచర్య అంతా నచ్చింది. కాబట్టి దయచేసి మా దగ్గరికి రండి, హెబ్రోన్ నుంచి మేమే లెటర్ తెచ్చుకుంటాం, మీ అపాయింట్మెంట్ లెటర్ అని చెప్పారు. అయితే సరే చూద్దాం, ప్రార్థన చేసిన తర్వాత కొన్ని రోజులు మళ్ళీ పిలిచారు. 2-3 వారాల తర్వాత రండి ఒకసారి రండి సండే పరిచర్య కానీ పిలిచిన తర్వాత వైజాగ్ వెళ్ళిన తర్వాత సండే మీటింగ్ అయిపోయింది. మార్నింగ్ ఈవినింగ్ అక్కడ వాళ్ళు పెద్దలు గ్యాదర్ అయ్యి డిస్కస్ చేసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత నాతో మాట్లాడారు. సరే బ్రదర్, ఇవన్నీ 30,000 మీకు ఉంటుంది, మీ గాడ్ సర్వెంట్ క్వార్టర్ అన్నీ ఉన్నాయి, మీరు విజిటింగ్ చేసినప్పుడు గిఫ్ట్లు అన్నీ వస్తాయి, అవన్నీ నేనేం పట్టించుకోం, కాబట్టి మీరు ఉండండి. అయితే సండే మేము చూసుకుంటాం, మిగిలిన రోజులన్నీ మీరు చూసుకుంటాం. అప్పటికే అంతకుముందే నాకు గుండె గాబరాగా కొట్టుకుంటుంది. ఎందుకంటే ఆ ప్లేస్ దేవుని చిత్తము కాదు. అయితే మనుషులు ఏం చేస్తున్నారంటే ఉద్దేశాలు అట్లా, ఇక్కడ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది అని వాళ్ళ పూర్తి అధికారం కొరకు ఆ విధంగా మనుషులు తప్పించడానికి చూశారు. అయితే నేను ఎప్పుడైతే ఆదివారం మేము చూసుకుంటామంటే, ఇప్పుడు ఇక్కడ కూడా మేమే చూసుకుంటున్నాం, ఆదివారం గైడెన్స్లో నడుస్తుంది. అందరినీ వాడుకుని అందరినీ సిద్ధపరిచే పరిచర్య మాది. అంతేగాని నేనే గంతులేస్తూ ఉంటాము లేదు. మిమ్మల్ని కూడా ఏం చేయాలి, తలాంతులు వరాలను బట్టి మిమ్మల్ని కూడా సిద్ధపరచ సంపూర్ణమైన పరిచర్య అదంతా. ఈనాడు అది లేదు. కాబట్టి నేనన్నాను, అన్ని రోజులు మీరే చూసుకోండి, నేను వెళ్తానని, నన్ను వెళ్ళిపోతానని నేను అదే నైట్లో వచ్చేసాను. సో ఇలాగా ఇప్పటి వరకు దేవుడు నన్ను ఏం చేశాడు, ఇక్కడే స్థిరపరిచి బలపరిచి పరిచర్యలో కూడా ఏం చేస్తున్నాడు, సాటిస్ఫాక్టరీగా. నాకు ఏదో అన్యాయంగా అక్రమం ఏదో చేస్తున్నాం అనే ఫీలింగ్ లేదు. మీలో చాలామంది ఏం చేస్తున్నారు, బెనిఫిట్ అవుతుంది. ఏదో ఒక ఆచారం కానీ అలవాటు గాను షాలో గాను ఏదో జరుగుతుంది కదా అన్నట్టుగా ప్రతి మీటింగ్లో కూడా నూతనంగానే ఉంటుంది. సో ఆ విధంగా దేవుడు లేఖనాలను సత్యాలన్నింటినీ బయలుపరిచి సంఘం ఎలా ఉండాలి ఏంటి అనేది వాక్యక్రమంలో నడుచుకోవడానికి ఇంతవరకు సహాయపడ్డాడు. మనం పెద్దవాటి అని మనసు పెట్టలేదు. వాళ్ళు 30,000 ఇస్తారు, అక్కడ జనం 500 ఉంటారు, అది వైజాగ్, ఇదంతా అవసరం లేదు. వైజాగ్ చాలాసార్లు పరిచర్యకి వెళ్ళాను. సో కాబట్టి అట్లా ఆకర్షితులు కాకూడదు, దేనికి అనుగుణంగా ఉండాలి. కొన్నిసార్లు ఈ శ్రమలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా దీంట్లో దేవుని ఉద్దేశం ఏంటని నేను ఆలోచిస్తాను. అంతేగాని మనం రైట్, ఇది రైట్, అది రైట్ ఇవన్నీ కాదు. సో మనం రైట్ అన్నప్పటికీ కూడా కొన్నిసార్లు శ్రమలు వస్తాయి. ఎందుకు వస్తాయి, సిద్ధపరచడానికి, బలపరిచి స్థిరపరచడానికి వస్తాయి. నీతిమంతులకు కలిగే ఆపదలు ఏమి లేకపోతే ఏమవుతుందంటే మనం స్తంభించిపోతాం అన్నమాట, కాంప్లసెంట్ అయిపోతాం.
సో స్తంభించిపోకుండా ఏమవుతుంది, ఆ విధంగా కొన్ని పరిస్థితులు వస్తాయి. నాకే కాదు, మీకు కాదు, అందరికీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే కొంతమంది అవిధేయులు కాకుండా తన సొంత అభిప్రాయాలను బట్టి వెళ్ళిపోతుంటే కొన్నిసార్లు చూస్తాడు, లేనట్లే కొన్నిసార్లు శ్రమను సాగిస్తారు, కానీ వారి పద్ధతిని మార్చుకోరు, వారు తప్పులు ఏంటో తెలుసుకుని మార్చుకోరు, వారిని చూసి వదిలేస్తారు. వదిలేసినప్పుడు ఆ నష్టం ఇంక శాశ్వత కాలంలో ఉండిపోతుంది. అలా లేకుండా మనం జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. కాబట్టి ఈ విధంగా యెరూషలేములో ఉండేదని ఏంటండి గొప్ప ధన్యత. సో మీరంతా దేవుని మందిరానికి వస్తున్నారంటే ఇదంతా గొప్ప ధన్యత. అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత మనం వెంటనే ప్రార్థన చేసి మనం దేవునితో మాట్లాడుతాం. మనం ఏమి నేర్చుకున్నాము, తర్వాత ఏమి మనకు అవసరము అడుగుతాం కదా. నా యందు మీరు, మీ యందు నాకు వాక్యం ఉంటే ఏం అడుగుతాం, మనం ఆత్మ సంబంధమైనవి అడుగుతాం. వాక్యంలో ఏమైతే ఉన్నాయో వాటినే అడుగుతాం. ప్రభువా నీ జ్ఞానం నాకు ఇమ్ము అని అడుగుతాం. నీ పరిశుద్ధాత్మ శక్తి నాకు అనుగ్రహించు అని చెప్తాం. నీ పరిచర్య చేయటానికి నాకు యోగ్యత లేదు, సామర్థ్యం లేదు, ఇచ్చేదంతా ఎవరు, అవి అడుగుతాం. సో అలాగా చేస్తాం. మరి భౌతికమైన కార్యాలు చేసుకోవటానికి అంటే మరి తినేది దేని కొరకు 3 పూటలు ఆ శక్తితో ఏం చేయాలి, ఆ పనులు చేసుకోవాలి. దైవశక్తితో ఏం చేయాలి, దైవాత్మ శక్తితో దేవుని క్రియేట్ చేయాలి. అప్పుడు ఇలా ప్రార్థన చేయాలి. ఓకే, దానికి ప్రయాసపడాలి. కాబట్టి ఒకవేళ ఉద్యోగం కావాలంటే మనం ప్రార్థన చేస్తాం. వచ్చిన తర్వాత ఏం చేయాలి, నమ్మకంగా దాంట్లో మనం చేసుకోవాలి. సో సీట్లు వేసి 9 మంది 9 ఎక్కడ ఉండాలి, వేరే పట్టణాల్లో. తర్వాత ఒక్కడు 10 మందికి ఒక్కడు యెరూషలేములో ఉండాలి. అలాగా సీట్లు వేసి, సీట్లు ఎందుకు వేస్తారో తెలుసా? సామెతల్లో ఏముందంటే సీట్లు వేయటం ద్వారా వివాదాలు పోతాయి, వివాదం. ఎందుకంటే అది దైవ చిత్తం అని ఆ దినాల్లో వేసేవారు. అందుకనే వీళ్ళు యోనా ఎవరిని బట్టి ఈ తుఫాన్ వచ్చిందో, దేవుని కోపం వచ్చిందో అని వాళ్ళు ఏం చేశారు, ఎవరూ చెప్పకపోవటం వలన యోనా ఏమో పోయి ఎక్కడ అమరంలో కిందకి పోయి ఏం చేశాడు, హాయిగా నిద్రపోతున్నాడు. ఎవరు చెప్పట్లేదు, వాళ్ళకి తెలియదు, వాళ్ళ మనస్సాక్షి సరిగ్గానే ఉంది, వాళ్ళ దేవతని వాళ్ళు కొలుసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈయన అయ్యగారు ఏం చేశాడు, పడుకున్నాడు. అప్పుడు ఏం చేశారంటే చీట్లు వేస్తే ఎవరి మీద పడింది, అది యోనా అయ్యగారి మీద పడింది. వివాదం పోయిందా లేదా, వివాదాలు తొలగిపోతాయి. అలాగా అప్పుడు వేసేవారు. ఇప్పుడు అవసరం లేదు, వివేచనతో జాగ్రత్తగా చేయాలి. మాకు కూడా దేవుని చిత్తం చేయాలనుకున్నప్పుడు దేవుడు కొద్దిగా వివేచన అనేది ఇస్తాడు. ఎవరేంటి, ఎవరిని ఎలా వినియోగించుకోవాలి తర్వాత అనేది. అంటే యథార్థమైన మనసు సేవకులకు ఉండాలి, లేకపోతే పరిశుద్ధాత్మ నడిపింపు అనేది ఉండదన్నమాట. అలాగా యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకున్న వారిని జనులు ఏం చేశారు, దీవించారు. సో అలాగే అంటే దాని అర్థం ఏంటి, నిస్వార్థం లేదు, నాకు లేదు నీకు లేదు అని చెప్పలేదు. అందుకనే రూతు గ్రంథంలో శనివారం యూత్ బైబుల్ స్టడీలో చూస్తున్నాం కదా, బోయాజు పొలంలోనికి వచ్చిన వెంటనే ఏం చేశారు, ఆ పని వారందరూ కూడా యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అన్నారు కదా. ఈ బోయాజు ఏమన్నాడు, యెహోవా మీకు తోడుగా ఉండునుగాక. పని చేసేవారికి ఎవరు ఉండాలి, మర్చిపోతారా, వెంటనే గుర్తుపెట్టుకోరు. ఏం చేయాలి, యెహోవా ఆయన ఏమన్నా వీళ్ళు ముందే చదువు రూతు 2వ అధ్యాయం చదువు. రూతు 2వ అధ్యాయం 1వ వచనం చదువు. త్వరగా చదవండి ఎవరైనా తెలిసిన వాళ్ళు.
బోయజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడై ఉండును గాక నేను చేను పోయే వారికి చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించుగాక. నేనేం చెప్పాను, నువ్వేం చెప్పాను, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కాన్ఫిడెన్స్ వరకు నేను చెప్తున్నాను, గొప్ప అని చెప్పట్లేదు కానీ దేవుడిచ్చిన కృప, లేకపోతే మనకి ఎక్కడ ఉంటాయని. సో కాబట్టి చదువుకున్న వెంటనే విన్న వెంటనే వాటిని ఏం చేయాలి? మీకు ఇట్లా అభ్యాసం చేసే దేని కొరకు? దాంట్లో ఉన్నది ఉన్నట్టు నేర్చుకోవడం. యెరూషలేములో నివసించడానికి ఏం చేశారు? సంతోషంగా ఒప్పుకున్న వారిని జనులు ఏం చేశారు? దీవించారు. కాబట్టి అలాగా అవినాభావంగా ఉండాలి. అటు అధికారి పనిచేసే వారందరూ కూడా ఐక్యత కలగాలి, దైవభక్తి కలిగి ఉండాలి. ఎవరు చేసే పని బట్టి వారు ఏం చేయాలి? ఒకరినొకరు ఘనపరుచుకునేది నేర్చుకోవాలి. పౌలు కూడా అదే చెప్తాడు కదా, ఏది చేసినప్పటికీ ఎవరు చేసినట్టు చేయాలంట. చూడండి, కొలసి 3:23, కొలసి 3:23. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. అది మనుషుల నిమిత్తం చేశాను, ఏ పేరు కొరకు చేశాను, వారి కొరకు చేశాను కాదు. ఏ చేసినా ఎవరికి చేసాను? ప్రభు కొరకు చేశాను అనే భావనతో మనం చేయాలి. అట్లా చేసినప్పుడు, ఇచ్చిన పని నమ్మకంగా చేసినప్పుడు ఆ విధంగా ఒకరినొకరు ఏం చేయాలి? అభినందించుకోవాలి. పైకి చెప్పకపోయినా మనసులో మనం ఆ కోరికలు ఉంటాయి. సో కాబట్టి ఎవరు ఏ పని చేస్తున్నారో అది దేవునికి మహిమకరంగా, సంఘానికి క్షేమకరంగా చేస్తే చాలు. అంతకంటే ఎక్కువ తక్కువ ఏమీ అవసరం లేదు. తర్వాత నెహెమ్యా 11:3 యెరూషలేములో నివాసము చేసిన రాజ్యపు ప్రధానులు వీరే, యూదా పట్టణములలో ఎవరి స్వాస్థ్యంలో వారు నివసించుచుండిరి. వారెవరనగా ఇశ్రాయేలులను, యాజకులను, లేవీయులను, నెతనీయులను, సొలొమోను యొక్క దాసుల వంశస్థులను నివాసం చేశారు. యెరూషలేములో ఎవరంటే నివాసం చేసింది? రాజ్యపు ప్రధానులు. రాజ్యాన్ని నడిపించడానికి, ప్రభుత్వాన్ని నడిపించడానికి ఎవరంటే ప్రధానులు. యూదా పట్టణంలో ఎక్కడ నివసించారు వాళ్ళు? యూదా పట్టణంలో వారు నివసించుచుంటారు. వారు ఎవరనగా ఇశ్రాయేలును, ఇంకెవరు? యాజకులను, లేవీయులను, నెతనీయులను, సొలొమోను యొక్క వంశస్థులను నివాసము చేశారు. కాబట్టి అలాగా మీరు ఎజ్రా 2:55-58 కూడా ఉంటుంది, నెహెమ్యా 7:6 కూడా ఉంటుంది. సో అలాగా క్రమమైన విధానంలో చూసుకోవాలి. తర్వాత 4వ వచనంలో, మరియు యెరూషలేములో యూదులలో కొందరును, బెన్యామీనులలో కొందరును నివసించిరి. యూదుల్లో ఎవరనగా జకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతాయ, అతడు షెఫట్యాకు పుట్టిన అమర్యా కుమారుడు. వీడు షెఫట్యాకు పుట్టిన పెరెసు వంశస్థుడు మహలేలు కుమారుడు. యెరూషలేములో ఇంకెవరున్నారంట? యూదుల్లో కొందరు, బెన్యామీనుల్లో కొందరు ఉన్నారు. తర్వాత 5వ వచనంలో మరియు షిలోకు పుట్టిన జకర్యా కుమారుడికి పుత్రుడైన యోయాకీరుడైన అదాయా కుమారుడైన హజయాకు కలిగిన బారూకు కుమారుడైన మహేషయా పుట్టాడు. మొత్తం అందరి పేర్లు, తాతలు ముత్తాతలు అందరి పేర్లు చెప్పారు. ఈరోజు ఆధార్ కార్డు మనకి. కాబట్టి యెరూషలేము నివాసం చేసిన పెరెసు వంశస్థులు కూడా చేశారు. బెన్యామీనులో కూడా ఏం చేశారు? కొంతమంది నివాసం చేశారు. ఆ తర్వాత యాజకుల్లో ఎవరంటే 10వ వచనంలో యోయారీబు కుమారుడైన యదాయాయు యాకీను,
తర్వాత మిగిలిన వారు కూడా అనేక మంది ఉన్నారు. ఇక్కడ 11వ వచనంలో శరాయ దేవుని మందిరమునకు అధిపతి అయి ఉండను. శరాయ ఏమై ఉన్నాడు? దేవుని మందిరానికి అధిపతి ఒక్కడే ఉన్నాడు. 10 మంది ఉంటే 10 తలకాయలు ఉన్నట్టుంటాయి. కన్ఫ్యూషన్ అన్నమాట. అందుకని ఆ దినాల్లో దేవుడు భక్సింగ్ గారిని వాడుకున్నారు. ఎవరంటే వాళ్ళు సలహాలు చెప్తే తన బాధ్యత ఏంటంటే భక్సింగ్ గారు దేవుని చిత్తాన్ని ఎరగాలి, పరిచర్య విషయంలో ఆత్మ నడిపింపుతో కార్యాలు జరిగించాలి. ఆయన చెప్పినట్టు వినాలి, కానీ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పడానికి వీళ్ళు లేదు. అధిపతులు ఎంతమంది ఉంటారు? ఒక్కడే ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ ఎంతమంది ఉంటారు? 10 మంది ఉంటే ఏమవుతుంది? దేవుళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక్కడే. కానీ లోకం ఏమంటుంది? ఏకో దేవుడు కాదు, ఎవరు? కోట్లాది దేవుడు. కాబట్టి తర్వాత 12వ వచనంలో ఇంటి పని చేసిన వారి సహోదరులు 800 మంది, 822. ఇంటి పని చేసిన వారు ఎవరండి? ఇంటి పని కూడా ఏం చేయాలి? తర్వాత 13 పెద్దల్లో ప్రధానులైన ఆ ఆదాయ బంధువులు 242. ఈ విధంగా బలవంతులైన వారి బంధువులు 120 మంది. లేవీయులు ఎవరైనగా లేవీయులు కూడా ఏం చేశారు? అక్కడ యెరూషలేములో సేవ చేశారు. షమయ ఇతడు బున్నీకి పుట్టిన అషడ్యాకైన అజ్రీకాము కుమారుడైన అశోభునకు పుట్టినవాడు. చూసారా? తర్వాత లేవీయుల్లో ప్రధానులైన వారిలో ఏం చేశారంటే వారు దేవుని మందిర విషయంలో ప్రధానులైన వారిలో షబ్బతయ్యను, యోజాబాదును దేవుని మందిర బాహ్య విషయంలో పై విచారణ అది చేయు అధికారము ఉంది. బాహ్య విచారణ అంటే బయట, ఎక్స్టర్నల్, ఇంటర్నల్ కదండి. ఇప్పుడు ఇంటర్నల్ అంతా నేను చూసుకుంటే ఎక్స్టర్నల్ అంతా మీకు ఏం చేస్తాను? మేము చెప్తా ఉంటాం. 2 బాధ్యతలు ఉంటాయి కదా. బయటికి వెళ్ళినప్పుడు ఒకటి సువార్తకి వెళ్తారు, మీతో నేను రాను. ఎవరు చూసుకోవాలి? మీరే చూసుకోవాలి. ప్రార్థన చేసి పంపిస్తాం, మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ అడ్డదిడ్డంగా చేశారంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. తరువాత 18వ వచనంలో పరిశుద్ధ పట్టణంలో ఉన్న లేవీయులందరూ 208 ఇంత ఉండేవారు, అంత పెద్ద మందిరం. ఆ తర్వాత ద్వారపాలకులైన 19వ వచనం అక్కూబు, టల్మోన్ గుమ్మములు కాయవారు 170. ద్వారపాలకులు గేటు దగ్గర ఉండేవారు ఎంతమంది? చూసారా? అంత పెద్ద మందిరం. కనుక ఇశ్రాయేల్లో శేషించిన యాజకులు, లేవీయులు మొదలైన వారు యోధా పట్టణములన్నిటిలో ఎవరి స్వాస్థ్యంలో వారు ఉండిరి. తర్వాత తిరిగి చెర నుంచి వచ్చిన తర్వాత కూడా నెహెమ్యా దినాల్లో కూడా ఇదే క్రమాన్ని వారు పాటిస్తూ అదే క్రమాన్ని వాళ్ళు పాటిస్తూ వచ్చారు. ఇప్పుడు మనం చదువుకునేది కూడా నెహెమ్యా గ్రంథంలోనే తిరిగి వచ్చిన వారు వారిని తిరిగి క్రమపరుస్తున్నాడు అన్నమాట. ఆ విధంగా నెతీనీయులు, తర్వాత యెరూషలేములో ఉన్న లేవీయులు, తర్వాత వారిని గూర్చి 23వ వచనంలో గూర్చిన విధి ఏదనగా గాయకులు వంతుల ప్రకారము ఒప్పందం మీద తమ పని చేయవలను. లేవీయులు రాజు యొక్క ఆజ్ఞను బట్టి దినక్రమేణా జరుగు పనులు చూడరు. ఏం చేయాలి? గాయకులు వంతు ప్రకారం చేయాలి. ఓకేనా? ఈ దినాల్లో కలిసి మనం పాడుతూ ఉంటాం. అందరూ పాడవలసిందే. పరలోకానికి వెళ్ళిన తర్వాత అందరూ పాడవలసిందే. కాబట్టి ఆ విధంగా మనం చేస్తాం. 24వ వచనంలో మరియు యూదా దేశస్థుడు జెరహు వంశస్థుడైన నిషేజా బెయేలు కుమారుడకు పెతహాయ జనులను కూర్చిన సంగతులను విచారించుటకు రాజు వద్ద ఈయన రాజు దగ్గర ఈ సంగతులన్నీ కూడా
చెప్పడానికి ఇన్ఫార్మర్గా, మెసెంజర్గా ఉండేవాడు అనమాట. సో అలాగా ఉండాలి. సో తర్వాత వాటి పొలముల్లోనున్న పల్లెలు చూడగా యూదా వంశస్థులో కొందరు కిరియదర్బాలోను దానికి సంబంధించిన పల్లెల్లోనూ, దీబోన్లోను దానికి సంబంధించిన పల్లెల్లోనూ, ఎకబ్సెయల్లోను దానికి సంబంధించిన పల్లెల్లోనూ ఉన్నారు. తర్వాత మిగిలిన గోత్రంలో ఎవరెవరు పల్లెల్లో ఉన్నారు, ఇతర ప్రాంతాల్లో ఉన్నారు, ఆ విషయాలన్నీ చూస్తాం. 36వ వచనం చూసినప్పుడు లేవీయుల సంబంధమైన వారిలో యూదా వంశస్థులైన వారు బెన్యామీనుల మధ్య భాగములు ఉంది. సో ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా దేవుడు రాశాడు కాబట్టి ఆ ప్రకారం మనం కూడా సరైన క్రమాన్ని పాటించాలని దేవుడు ఈ లేఖన భాగాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అలాగే మనం మన కుటుంబ విషయంలో కానీ వాక్యానుసారమైన క్రమంలో ఉండాలి. సంఘం వాక్యానుసారమైన క్రమం మరి ముఖ్యంగా ఉండాలి. ఎందుకంటే పరలోకం కొరకు సేవ చేసే సంఘం ఇది, పరలోకం కొరకు సిద్ధపడే సంఘం ఇది. పరలోకం కొరకు సిద్ధపడుతున్న మనము ఆ విధంగా జాగ్రత్తగా ఉండాలి. సో అందరూ కూడా లేవీయులు అంటే యాజకులే కాబట్టి యాజక ధర్మం అందరూ కూడా చేయాలి. ఇక వేరే పనులు ఏవైతే అప్పగింపబడతాయో వాటిని నమ్మకంగా చేయాలి. మనిషికి చేసినట్టు కాదు, ఎవరికి చేసినట్టు, దేవునికి చేసినట్టు చేయాలి. కాబట్టి ఆ విధంగా ఉండకుండా క్రమమైన విధానంలో మన భక్తి జీవితం ఉండేలాగా మనం ప్రార్థన చేద్దాం. అందరి కొరకు కూడా చేద్దాం.